హలో వ్యూయర్స్, వెల్కమ్ టు BGS క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అలాగే థానేదార్ నోటిఫికేషన్ కూడా మనకి రీసెంట్గా రిలీజ్ అయింది. అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తర్వాత వచ్చేసి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉంటుంది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ తర్వాత వచ్చేసి మనకి థానేదార్ పోస్ట్ అనేది ఉంటుంది. ఈ మూడింటికి కలిపి మనకి జనరల్ ఎస్ఏ అనేది కామన్గా ఉంటుంది. సో ఈ యొక్క జనరల్ ఎస్ఏని చాలా వరకు ఆస్పిరెంట్స్ నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క జనరల్ ఎస్ఏ అనేది అసలు మీరు ఎలా ఫోకస్ చేయాలి అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మనకి 2019లో FPO ఎగ్జామ్ జరిగింది కదా. సో అప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, దానికి ఎలా ఆన్సర్ చేయాలి, వర్డ్ లిమిట్ అంటే ఎన్ని వర్డ్స్లో మీరు ఎస్సేని రాయాలి, అలాగే ప్యాటర్న్ అంటే మీరు ఎలా ఫామ్ చేయాలి, ఒక ఎస్సే రాయాలంటే మీరు ఏమేమి మెన్షన్ చేయాలి, అలాగే ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో సిలబస్ కనుక మనం చూస్తే ఒక జనరల్ ఎస్సే అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ సింగిల్ క్వశ్చన్ ఇస్తారు. మీరు కనుక గ్రూప్స్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1 అలా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సెక్షన్స్ ఉంటాయి అనమాట. సెక్షన్స్లో ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అలా ఇచ్చేసి అందులో నుంచి ఒక క్వశ్చన్ చూస్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ మనకి ఇక్కడ FPO ఎగ్జామ్లో అలాగైతే ఉండదు. ఒక క్వశ్చన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక్క క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఎంత టైం ఉంటుంది అంటే 45 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 50 మార్క్స్ అనేది ఈ యొక్క క్వశ్చన్కి అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఎన్ని మార్క్స్ రావాలి అంటే క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. చాలా వరకు స్టూడెంట్స్ ఎక్కడ లైట్ తీసుకుంటున్నారు ఈ యొక్క జనరల్ ఎస్సేని అంటే క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే కదా అని ఒక దాంట్లో చాలా వరకు లైట్ తీసుకుంటున్నారు. లైట్ తీసుకోకండి, బికాస్ నేను ఎందుకు చెప్తున్నానో చూడండి. లెట్స్ సే కాంపిటీషన్ అనేది చాలా వరకు హై ఉంది. సో కాంపిటీషన్ హై ఉంది అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఎగ్జామినర్ ఎవరైతే మీ ఎస్సేని ఎవాల్యుయేట్ చేస్తున్నారో వాళ్ళు ఏమనుకుంటారు, కాంపిటీషన్ని పెంచాలని చూస్తారా, తగ్గించాలని చూస్తారా? పెంచాలనే కదా చూస్తారు. సో పెంచాలని చూస్తారు అనుకున్నప్పుడు అందరినీ క్వాలిఫై చేయరు కదా. అందరినీ క్వాలిఫై చేయకూడదు అన్నప్పుడు ఏం చేస్తారు అంటే మార్క్స్ రెడ్యూస్ అవుతాయి. మార్క్స్ రెడ్యూస్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మీ ఎస్సే అనేది అంత బాగుండాలన్నమాట. మరి అంత బాగుండాలి అనుకున్నప్పుడు క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే కదా అని మీరు ఎలా లైట్ తీసుకుంటున్నారు? సో ప్లీజ్ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు పేపర్ 1 పేపర్ 2 రెండు ఉన్నాయి, ఇది మనకి తెలుసు. పేపర్ 1 అండ్ పేపర్ 2 జనరల్ స్టడీస్ ఉంది, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంది. మీరు ఈ యొక్క 2 పేపర్స్ కలిపి మనకి 200 మార్క్స్కి పేపర్ అనేది ఉంది కదా. సో ఈ యొక్క 200 మార్క్స్ మీరు 150 వచ్చేలాగా ఆన్సర్ చేసినా కూడా మీరు ఎస్సేలో కనుక క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది తెచ్చుకోకపోతే ఈ పేపర్స్ అసలు కరెక్షన్ కూడా చెయ్యరు, తెలుసా? సో దిస్ ఈస్ ద పాయింట్. ఫస్ట్ మీరు ఏ పేపర్స్ కరెక్షన్ చేస్తారు అంటే ఎస్సే పేపర్ కరెక్షన్ చేస్తారు. ఎస్సేలో క్వాలిఫై అయిన పేపర్స్ అన్నీ మాత్రమే ఒక పక్కన పెట్టుకొని వాళ్ళ రోల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ రోల్ నెంబర్స్ మాత్రమే తీసుకొని వాళ్ళ GS పేపర్స్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ వై క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే కదా అని లైట్ తీసుకోవద్దు. ఎవరైతే కట్ ఆఫ్ మార్క్స్ అనేది దాటుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే FBO ABOకి అయితే ఎవరికైతే 60+ వస్తున్నాయో మీరందరూ డెఫినెట్గా విల్ బీ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్. కాబట్టి ఎవరైతే 60+ వస్తున్నాయో, ఇఫ్ ఇన్ ద కేస్ ఆఫ్ STs అయితే ఏజెన్సీ ఏరియాస్ కాబట్టి మీకు కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. కాబట్టి మీకు 35 to 40 రేంజ్లో ఉన్నారు ST క్యాండిడేట్స్ అనుకుంటే మీరు కూడా ఈ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని ఎస్సేని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది నేను చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ పాయింట్. మరి ఏ లాంగ్వేజెస్లో ఉంటుంది ఈ యొక్క జనరల్ ఎస్సే అంటే either తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, లేదంటే ఉర్దూలో. మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అనుకుంటే ఆ లాంగ్వేజ్లో రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ అనమాట. మరి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అన్నాం కాబట్టి ఎన్ని మార్క్స్ రావాలి అంటే OC క్యాండిడేట్స్కి అయితే 40% మార్క్స్ అనేది రావాలి, BC క్యాండిడేట్స్కి అయితే 35% ఆఫ్ ది మార్క్స్ రావాలి, SC ST క్యాండిడేట్స్కి అయితే 30% ఆఫ్ ది మార్క్స్ వస్తే మీరు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇంపార్టెంట్ ఏంటి, క్వాలిఫై అయితేనే మీ యొక్క పేపర్ 1 and 2 ఏదైతే ఉన్నాయో వీటిని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దీనిలో క్వాలిఫై కాలేదు అని అంటే కనుక ఇవి కూడా అసలు చూడరు. ఓకే, నెక్స్ట్. సో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్. క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే కదా అని చెప్పి లైట్ మాత్రం తీసుకోవద్దు. లెట్స్ సే నేను రాసేయగలను అని కనుక మీరు అనుకుంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదైతే ఉందో 2019లో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్, ఆ క్వశ్చన్ మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. మీకు మీరే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎన్ని పేజెస్ రాయాలి, 600 వర్డ్స్ రాయాలన్నమాట. 500 to 600 వర్డ్స్ అనేది ఎస్సే అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఆ టాపిక్, ఆ క్వశ్చన్ అనేది నేను మీకు డిస్ప్లే చేస్తాను. మీరు రాయగలుగుతున్నారా లేదా అనేది మీకు మీరే ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది ప్రిపరేషన్ అనేది అవసరమా లేదా అనేది, రైట్? మరి నెక్స్ట్ ఈ యొక్క ఎస్సే రాసేటప్పుడు మీ యొక్క అప్రోచ్ అనేది ఎలా ఉండాలి అనేది ఫస్ట్ మనం చూద్దాం. సో మనకి ఎలా ఉంటుంది, గ్రూప్ 1లో కూడా మనకి 50 మార్క్స్కి ఎస్సే అనేది ఇస్తారు. దానిలో మనం ఎన్ని వర్డ్స్ రాస్తాము అంటే 800 వర్డ్స్కి రాస్తాం. బట్ దిస్ ఈస్ FBO కాబట్టి 800 వర్డ్స్ కాకపోయినా మీరు అట్లీస్ట్ 500 to 600 వర్డ్స్లో ఎస్సే అనేది రాయాలన్నమాట. సో ఎస్సే అనేది అంత ఈజీ కాదు నేను చెప్తున్నాను. బికాస్ మీరు 4 to 5 పేజెస్ అనేది ఒక టాపిక్ మీద రాయాలి అంటే వితౌట్ ప్రాక్టీస్ లేకుండా, అసలు టాపిక్ మీద అవగాహన లేకుండా
రాయలేరు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట, బికాస్ మీరు ఇప్పుడే పెన్ను పేపర్ తీసుకొని రాసి చూడండి. ఫారెస్ట్ అనే టాపిక్ తీసుకోండి, ఫారెస్ట్ మీద 4 to 5 pages అనేది రాయడానికి ట్రై చేయండి. ఇఫ్ రాయగలిగారు అంటే వెరీ మచ్ వెల్ అండ్ గుడ్, యు ఆర్ ఆన్ ద ట్రాక్ అని చెప్తాను. లేదు అంటే ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, రైట్? సో ఫస్ట్ మనకి ఎస్సే ఇచ్చాడు అంటే మీరు ఏం చేయాలి? కీవర్డ్స్, క్వశ్చన్లో మనకి కొన్ని కీవర్డ్స్ ఇస్తాడు. ఈ కీవర్డ్స్ ఏమున్నాయి అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాలి. అసలు బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి? క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ఓకే, క్వశ్చన్లో కొన్ని కీవర్డ్స్ అనేది డెఫినెట్గా ఇస్తాడు. ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనం బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఎలా రాయాలి అని ఒక ఎస్సే యొక్క స్ట్రక్చర్ అనేది మీరు రెడీ చేసుకోవాలి. ఫస్ట్ 10 minutes దీనికి ఇచ్చేసేయండి. ఈ యొక్క బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక ప్యాసేజ్ని ఇంకొక ప్యాసేజ్కి ఇంటర్ కనెక్షన్ మీరు ఎలా కనెక్ట్ చేయాలి అనేది మీరు యొక్క బ్రెయిన్ స్టార్మింగ్లో ఫామ్ చేసుకోవాలి. అలా ఇంటర్ కనెక్ట్ చేసుకోవాలి. ఇంటర్ కనెక్ట్ చేస్తేనే ఎగ్జామినర్ ఎవరైతే మీ యొక్క పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్లో అనేది ఉంటుందన్నమాట. మీ ఎస్సే చదువుతున్నప్పుడు వాళ్ళకి ఫ్లో అనేది ఆటోమేటిక్గా రావాలి. కానీ కనెక్షన్ అనేది లేకుండా ఒక పారాగ్రాఫ్కి ఇంకొక పారాగ్రాఫ్కి సంబంధం లేకుండా రాశారు అంటే వాళ్ళకి ఫ్లో అనేది మిస్ అవుతుంది, వాళ్ళు మార్క్స్ కూడా తక్కువ వేస్తారు అనమాట. సో దట్ ఈస్ వై ఫ్లో అనేది ఉండాలి, ఇంటర్ కనెక్షన్ అనేది ఉండాలి. అది ఏమేమి రాయాలి, ఎలా ఉండాలి అనేది ఈ యొక్క బ్రెయిన్ స్టార్మింగ్లో మీరు అర్థం చేసుకోవాలి. మరి నెక్స్ట్ ఏంటి? ఎస్సేలో అసలు ఏమేమి రాయాలి? ఏమేమి రాస్తాం ఎస్సేలో జనరల్గా అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది, ఇది మనకు తెలుసు. ఇంట్రడక్షన్ తర్వాత బాడీ ఉంటుంది, తర్వాత కంక్లూజన్, వే ఫార్వర్డ్. కంక్లూజన్, వే ఫార్వర్డ్ రెండు ఉండవు, ఎయిదర్ కంక్లూజన్ ఉంటుంది లేదంటే వే ఫార్వర్డ్ ఉంటుంది అనమాట. కంక్లూజన్ అంటే ఏం చేస్తాము అంటే క్వశ్చన్లో ఇందాక కీవర్డ్స్ అన్నాం కదా, ఈ కీవర్డ్స్ కనుక ఇచ్చేస్తే మీరు ఇచ్చిన పాయింట్స్ని మేము జస్టిఫై చేశాము అని రాయడాన్ని కంక్లూజన్ అంటాం. లేదు మనం ఏమన్నా మెషర్స్ సజెస్ట్ చేయమన్నారు ఫ్యూచర్కి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేదాన్ని ఏమంటాము అంటే వే ఫార్వర్డ్ అంటాం. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అనేది మీరు అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి అక్కడ కంక్లూజన్ అనేది మనం యూజ్ చేయాలా, వే ఫార్వర్డ్ యూజ్ చేయాలా అనేది గుర్తించాలన్నమాట, రైట్? నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఎస్సేస్లో ఇంతకు ముందు వరకు మనకి అండర్లైన్ చేసేటువంటి ఛాన్స్ ఉండేది. బట్ రీసెంట్గా ఏపీపీఎస్సీ అండర్లైన్ చేయకూడదు అనే రూల్ అనేది తీసుకొచ్చింది. మీరు అడగచ్చు మరి యూపీఎస్సీలో ఉంది కదా మేడం రూల్ అని అనొచ్చు. యూపీఎస్సీలో ఉందండి, అలాగే టీజీపీఎస్సీలో కూడా ఉంది. బట్ ఏపీపీఎస్సీ రీసెంట్గా ఈ యొక్క రూల్ తీసుకొచ్చింది, అండర్లైన్ అనేది చేయకూడదు. సో దట్ ఈస్ వై అండర్లైన్ అనేది మాత్రం చేయొద్దు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇన్స్టెడ్ మీరు ఏదైనా హైలైట్ చేయాలి, పాయింట్ అండర్లైన్ చేయాలనుకునే పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ లెటర్స్ లేదంటే క్యాపిటల్ లెటర్స్లో రాయడానికి ట్రై చేయండి. సో దట్ ఆ పాయింట్ అనేది హైలైట్ అవుతుంది అనమాట, రైట్? జనరల్గా ఏ పాయింట్స్ హైలైట్ చేస్తాము అంటే మీరు ఏదైనా ఆన్సర్లో లాస్ కావచ్చు, అంటే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాబట్టి ఫారెస్ట్ లాస్ కావచ్చు, లెజిస్లేషన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా మెషర్స్ అంటే స్కీమ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ గవర్నమెంట్ తీసుకొచ్చింది అనుకుంటే అవి మెన్షన్ చేసినప్పుడు వాటికి మనం ఇలా క్యాపిటల్ లెటర్స్లో పెట్టాము అంటే కొంచెం హైలైటింగ్గా ఉంటుంది అనమాట, రైట్? మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇంట్రడక్షన్. ఇందాక మనం ఏమని చూసాము? ఎస్సేలో ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్ ఉంటాయి అని చూసాం. బట్ మీరు చేయాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఎవరైతే రాంగ్ చేస్తారు అంటే ఇవి తీసుకెళ్ళి ఎగ్జామ్ పేపర్లో మెన్షన్ చేస్తారు. ఇవి అసలు ఎగ్జామ్ పేపర్లో కనపడకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అనేది మీరు రాయాల్సినటువంటి పాయింట్స్, మీరు గుర్తుపెట్టుకొని రాయాల్సిన పాయింట్సే తప్ప ఇవి మీరు ఎగ్జామ్ పేపర్లో రాయకూడదు. ఎగ్జామ్ పేపర్లో ఇంట్రడక్షన్ అని పెట్టి మీరు ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయకూడదు, ఓకేనా? ఇంట్రడక్షన్ అనే వర్డ్ అసలు రాయకూడదు ఎగ్జామ్లో. బాడీ అని పెట్టి మీరు బాడీ కింద పారాగ్రాఫ్స్ అనేది స్టార్ట్ చేయకూడదు, అసలు బాడీ అనే వర్డ్ ఉండకూడదు. కంక్లూజన్ అని పెట్టి రాయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ 3 పదాలు అసలు ఎగ్జామ్ పేపర్లో కనిపించకూడదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, రైట్? మరి నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదా 2019లో వచ్చినటువంటి క్వశ్చన్ అని. సో 2019లో FPO ఎగ్జామ్ జరిగింది. ఆ FPO ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ పేపర్ ఎస్సే ఏదైతే ఉందో అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇదనమాట. సో నేను ఇందాక చెప్పినట్లు తెలుగులో ఇస్తారు, ఇంగ్లీష్లో ఇస్తారు, అలాగే ఉర్దూలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3లో ఒకే ఒక క్వశ్చన్ ఇస్తారు, 3-4 క్వశ్చన్స్ అనేది అయితే ఇవ్వరు. ఓన్లీ సింగిల్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎన్ని వర్డ్స్లో ఆన్సర్ చేయాలి? 500 to 600 వర్డ్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇందాక ఏమన్నా నేను కీవర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నాను. ఇక్కడ ఈ క్వశ్చన్లో కీవర్డ్స్ ఏంటో చూద్దాం, చూడండి. సో డిఫైన్ ఫారెస్ట్ అన్నాడు. సో తెలుగులో కూడా చూద్దాం. అడవిని నిర్వచించి అంటే ఏంటి? మనం ఫస్ట్ డెఫినేషన్ రాయాలి, ఇది ఇంపార్టెంట్. సో డెఫినేషన్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో గల అడవుల రకాలు అంటే ఏంటి? టైప్స్ అనమాట. ఈ యొక్క టైప్స్ని కూడా మనం రాయాలి. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? మానవులు అడవుల నుండి పొందుతున్నటువంటి లాభాలు అంటే ఏంటి? బెనిఫిట్స్ అనమాట. ఫారెస్ట్ నుంచి మనకు వస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఇది నెక్స్ట్ అడుగుతున్నటువంటి పాయింట్. ఆ తర్వాత ఏమిచ్చారు? అడవులను పరిరక్షించవలసిన ఆవశ్యకత. పరిరక్షణ అంటే ఏంటి? కన్జర్వేషన్ కావచ్చు,
ప్రిజర్వేషన్ కావచ్చు, రైట్. కన్జర్వేషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ రాసి తర్వాత ఏమంటున్నాడు దాని యొక్క ఆవశ్యకత అంటే దాని యొక్క నీడ్, అసలు అవసరం ఏముంది, కన్జర్వేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏముందో రాయాలి. కన్జర్వేషన్ ఎలా చేస్తాము అంటే ఏ మెథడ్స్ యూజ్ చేసి ఈ యొక్క కన్జర్వేషన్ చేస్తాము అనేది కూడా రాయమని అడుగుతున్నాడు. సో ఇదంతా బాగుంది, ఇదంతా బాగానే రాస్తారు. కీవర్డ్స్ అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. సో బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ఇప్పుడు మీరు ఎలా చేయాలి, అసలు ఇంట్రడక్షన్లో ఏం రాయాలి అది మీరు చూసుకోవాలన్నమాట. సో ఇంట్రడక్షన్లో ఏం రాస్తాం, ఇప్పుడు మనం ఇందాక చూసినట్లు అసలు ఫారెస్ట్ అంటే ఏంటి అని అడిగారు కదా. సో ఆ ఫారెస్ట్ యొక్క డెఫినేషన్ రాస్తాము, మరి దానికి సంబంధించినటువంటి టైప్స్ అని అడుగుతున్నాడు, ఆ టైప్స్ రాస్తాము. అలాగే బెనిఫిట్స్ అనమాట, అంటే ఫారెస్ట్ నుంచి మనకు వస్తున్నటువంటి బెనిఫిట్స్ అంటే మనకు ఒక్క రకంగానే బెనిఫిట్స్ ఉంటాయా, లేదు, సోషల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎకనామికల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క బెనిఫిట్స్లో కూడా టైప్స్ రాస్తే మీరు ఎస్సేని ఇంకొంచెం ఎన్లార్జ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మనం ఇక్కడంతా మెన్షన్ చేస్తాం. మరి నెక్స్ట్ ఏంటి, బాడీ అనమాట. సో బాడీలో ఏం రాయాలి, మనం ఇక్కడ జరిగినటువంటి కన్జర్వేషన్ ఏదైతే ఉందో అసలు ఈ యొక్క కన్జర్వేషన్ అంటే ఏంటి, ఎలా కన్జర్వ్ చేసుకుంటాము అనేది రాయాలి. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి అసలు అవసరం ఏముంది, ఎందుకు కన్జర్వ్ చేసుకోవాలి అనేది రాస్తాం, ఏ మెథడ్స్ యూజ్ చేసి కన్జర్వ్ చేసుకుంటాము అని రాస్తాం, ఈ యొక్క కన్జర్వేషన్ చేసుకోవడం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది రాస్తాం. సో దీనికి సంబంధించి చేసుకుంటే తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏమున్నాయి అనేది రాస్తాం. లేదు దీనికి సంబంధించి ఏమైనా స్కీమ్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ తీసుకున్నారా అనేది రాస్తాం. మళ్ళీ ఈ స్కీమ్స్లో కూడా ఏం రాయొచ్చు, మనం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని తీసుకొచ్చి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని తీసుకొచ్చి ఉంటుంది అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినవి రాయాలి. ఏపీలో ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఏపీకి సంబంధించి స్కీమ్స్ రాస్తే మార్క్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువ పడడం జరుగుతుంది. ఇలా ఏం రాయాలి అనే దాన్ని మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాలి. ఇది మీరు చేసుకోవాల్సినటువంటి ఫస్ట్ 10 minutesలో ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఇదంతా చూసాం, బాగానే ఉంది. మరి మొత్తం ఎస్సేలో మీకు ఇంకొక 1 mark కానీ 2 marks కానీ అడిషనల్గా పడాలి అంటే ఏం చేయొచ్చు అంటే ఒక డయాగ్రామ్ యాడ్ చేయొచ్చు. ఒక డయాగ్రామ్ యాడ్ చేశారు అంటే మీరే ఒక ఎగ్జామినర్ పొజిషన్లో ఉండి ఆలోచించండి. మీరు ఒక 20 papers కరెక్షన్ చేశారు అనుకుందాం. 20 papers అన్ని నార్మల్గా థియరీయే రాస్తున్నారు, బట్ నెక్స్ట్ పేపర్ ఒకటి వచ్చింది, అందులో మీకు ఒక మ్యాప్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ అడిగినటువంటి ఫారెస్ట్ టైప్స్ అన్నాడు కదా, ఈ యొక్క టైప్స్ ఏవైతే డెసిడియస్ ఫారెస్ట్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, థార్న్ ఫారెస్ట్ ఉంటాయో దానికి ఏం చేశారు అంటే ఒక మ్యాప్ అనేది డ్రా చేసుకొని, రఫ్ మ్యాప్, అది మ్యాప్ అంటే ఇండియాలో కనిపిస్తే చాలన్నమాట. ఎగ్జాక్ట్ మ్యాప్ ఉండాలి అని మిమ్మల్ని ఎవ్వరూ అడగరు, ఓకేనా, జస్ట్ అది ఇండియాలాగా కనిపిస్తే సరిపోతుంది. ఇలా ఒక రఫ్ మ్యాప్ అనేది మీరు డ్రా చేసుకొని ఈ మ్యాప్లో ఇక్కడ డెసిడియస్ ఫారెస్ట్ ఉంటాయి, ఇక్కడ ట్రాపికల్ ఫారెస్ట్ ఉంటాయి, ఇక్కడ థార్న్ ఫారెస్ట్ ఉంటాయి అని జస్ట్ ఇలా రాశారు అనుకోండి, మీకు ఒక 2 marks ఎక్స్ట్రా వేయరా, డెఫినెట్గా వేస్తారు. మీరే ఎగ్జామినర్ పొజిషన్లో ఉంటే మీరు కూడా వేస్తారు కదా. సో దట్ ఈస్ హౌ మీరు ఒక క్వశ్చన్ ఇచ్చారు అంటే దీనిలో అసలు మనం ఒక డయాగ్రామ్ని ఎక్కడ తీసుకురావచ్చు అనే థాట్ మీ మైండ్లో వెంటనే రావాలి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మీరు నెంబర్ ఆఫ్ ఎస్సేస్ అనేది చదివినప్పుడు కావచ్చు, ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు రైట్ యువర్ ఎస్సేస్. మరి నెక్స్ట్ వచ్చేసి స్మాల్ అనౌన్స్మెంట్, దట్ ఈస్ ఏపీ FBO, ABO అండ్ థానేదార్ పోస్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ మనకు తెలుసు. ఇప్పటివరకు మనం చూసాము జనరల్ ఎస్ఏ 50 marksకి జనరల్ ఎస్ఏ అనేది ఉంటుంది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్లో. సో దీనికి సంబంధించి ఒక 30 మోడల్ ఎస్సేస్ ఏవైతే మనకి సిలబస్లో ఏం మెన్షన్ చేశారు, ఫారెస్ట్ గురించి కానీ లేదంటే ఎన్విరాన్మెంట్ గురించి కానీ ఇస్తాము క్వశ్చన్ అని మనకి డీటెయిల్గా ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి ఫారెస్ట్కి సంబంధించి 10 questions, అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించి 10 questions. మనం ఇందాక చూసినట్టు ఏవైతే లాస్, లెజిస్లేషన్స్, యాక్ట్స్, మెజర్స్, ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఒక 10 questions, టోటల్ 30 questionsతో 30 మోడల్ ఎస్సేస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. దీనిలో ఏపీ స్పెసిఫిక్ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా డీటెయిల్గా మీకు ఎవ్రీ క్వశ్చన్లో ఏపీకి సంబంధించి ఏ మెజర్ తీసుకున్నారు అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అలా మనకి 30 మోడల్ ఎస్సేస్ అనేది ఇవ్వడం జరిగింది. బోత్ తెలుగులోనూ అవైలబుల్గా ఉన్నాయి, ఇంగ్లీష్లోనూ అవైలబుల్గా ఉన్నాయి, అండ్ PDF మెటీరియల్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఈచ్ ఎస్సే వచ్చేసి ఇందాక నేను చెప్పినట్లు 600 wordsతో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టోటల్ వచ్చేసి 30 essays ఓన్లీ 99 rupeesకి అవైలబుల్గా ఉంది. ఇఫ్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే, మీరు ఎక్కడైనా పర్చేస్ చేశారు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాము అనుకుంటే వెల్ అండ్ గుడ్, దెర్ ఇస్ నో కంపల్షన్ ఇన్ బయింగ్ దిస్. నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో సేమ్ ఇదే మెథడ్లో ఎస్సేస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఓన్లీ ఫర్ 99 rupees. 30 essays అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇఫ్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే
మీకు స్కానర్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఆ స్కానర్కి 99 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఆ పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేస్ దిస్. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఎస్ఏ గురించి నేను చెప్పాలనుకున్నాను. అండ్ ఫర్దర్ మోర్ కొన్ని సెషన్స్ కూడా నేను శాంపుల్ ఎస్ఏస్కి కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ టుమారో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్.